ఛానల్ ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట వనితలు తమ ప్రతిభను చాటి సత్కారాన్ని అందుకున్నారు. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో ఉన్న మాధవ్ ఈవెంట్స్ లో ప్రోగ్రామ్స్ చేస్తూ నృత్య ప్రదర్శనలు చేసే జిల్లాలోని ఇందుకూరుపేటకు చెందిన కీర్తిక, కావ్య, శ్రీవల్లి, డోలా శ్రీలు, డాన్స్ మాస్టర్ సుజిత కుమార్ ప్రోత్సాహంతో ఇటీవల ఈటీవీ కార్యక్రమానికి ఎంపికయి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో నృత్య ప్రదర్శన చేశారు. ఈ నెల 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈటీవీలో ఈ నృత్య ప్రదర్శన టెలికాస్ట్ అయ్యి తెలుగు ప్రజల ప్రశంసలను అందుకుంది. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శన చేసిన కీర్తిక, కావ్య, శ్రీవల్లి, డోలా శ్రీలకు మాధవ్ ఈవెంట్స్ అధినేత మాధవ్ సోమవారం నెల్లూరులోని తన నృత్య కార్యాలయంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి తమ నృత్యంతో తెలుగు ప్రజల ప్రశంసలు అందుకున్న కీర్తిక, కావ్య, శ్రీవల్లి, డోలా శ్రీలను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా మాధవ్ ఈవెంట్స్ అధినేత మాధవ్ మాట్లాడుతూ ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో తమ ఇన్స్టిట్యూట్ చిన్నారులకు అవకాశం కల్పించేందుకు సహకరించిన జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ కు ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరులో ప్రతిభ కలిగిన చిన్నారులు, వ్యక్తులు చాలా మంది ఉన్నారని, అలాంటి వారికి మాధవ్ ఈవెంట్స్ ద్వారా ప్రోత్సాహం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిభ గల వ్యక్తులు మాధవ్ ఈవెంట్స్ ను సంప్రదించాలని మా ఫోన్ నంబర్ 900000689006 కు ప్రతిభావంతులు ఫోన్ చేస్తే వారిని టీవీ ఛానల్స్ కు తీసుకెళ్లే బాధ్యత తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కళాకారులకు పెట్టింది పేరు సింహాపురి అని, అలాంటి కళలకు ప్రాణం పోస్తున్న మాధవ్ ఈవెంట్స్ అధినేత మాధవ్ కారణ జన్ముడని కొనియాడారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెల్లూరు కళాకారుల పాత్ర ఎనలేనిదని, నాడు నేడు దాన్ని ప్రోత్సహిస్తున్నందరికీ ధన్యవాదాలని కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో ప్రదర్శించిన నృత్యాన్ని చిన్నారులు ప్రదర్శించి అలరించారు. చాలా సంతోషం ఉంది. డ్యాన్స్ అసోసియేషన్ అందరూ ఒక వేది మీదకి వచ్చి అందరూ కలిసి మాధవ్ ఈవెంట్ ఆఫీసులో మాధవ్ గారి ఆధ్వర్యంలో, ప్రెసిడెంటు నటరాజ్ గారి ఆధ్వర్యంలో, జనార్దను, మిగతా తదితరులు అందరూ కూడా కలిసి ఈరోజు శ్రీదేవి డ్యాన్స్ కంపెనీ డ్రామా కంపెనీ శ్రీదేవి డ్యాన్స్ డ్రామా కంపెనీలో మన నెల్లూరు అమ్మాయిలు పోయి శివరాత్రి సందర్భంగా శివుడి మీద పాట వేయటం, వాళ్ళందరూ కూడా మెచ్చుకోవటం మన నెల్లూరుకే గర్వకారణం. ఏది చేయాలన్నా కూడా అది నెల్లూరుకే సాధ్యమవుతుంది. నిజంగా కీర్తిక పాప ఆ రింగుతో మంట మీద చేయటం కాకుండా మన తల మీద ఒక కుండి అంటే దాన్ని ఏమంటారు, కుండ పెట్టుకోవటం, చేతుల మీద పెట్టుకోవటం, దాని మీద పెట్టుకుని కుండ మీద నిలబట్టడం అనేది ఎవరు అది దేవుడు అనుగ్రహం. ఆ దేవత అనుగ్రహం బట్టి కీర్తిగా అలా చేయటం. నిజంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతి ఒక్కరు కూడా లేచి వాళ్ళందరికీ ఆ పిల్లలకి చప్పట కొట్టడం అనేది చరిత్ర జరగల. ఆది గారైతే మరి చెప్పలేపలేదు, ఆయన చప్పట కొట్టడం, తర్వాత రేష్మి యాంకర్ గారు, తర్వాత జడ్జి ఇంద్రజ మేడం అయితే అసలు ఆశ్చర్యకరం. ఆ విధంగా అందరినీ ఆ పిల్లల్ని అభినందించడం ఇది నెల్లూరుకి మరి గర్వం. అలాగే వాళ్ళ గురువు సుజిత్ నిజంగా డ్యాన్స్ మాస్టరు ఏకలవ్యుడు అంటే గురువు ఉన్నాడు, కానీ ఆయనే గురువు. ఆయన నేర్చుకొని పిల్లలకు నేర్పించి ఈరోజు నెల్లూరు పేరుని మన హైదరాబాదులో నిలబెట్టిన గొప్ప డాన్స్ మాస్టరు, గురువు గారిని వారిని అభినందిస్తున్నాను. అలాగే వాళ్ళతో పాటు శ్రీవల్లి, కావ్య, డోలశ్రీ వీళ్ళు ముగ్గురు కూడా చిన్న పాపలు, ఆ కీర్తిక, వీళ్ళందరూ కలిసి వాళ్ళు చేయటం అంటే వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేశారు, అమ్మాయి సపోర్ట్ చేసింది. వీళ్ళు కూడా ఎట్లా బాగా చేశారంటే ఆ చేసే విధానం కూడా ఆ స్మైల్ తోటే ఆ పాపలు చేయటం, చిన్న వయసు వాళ్ళు చేయటం ఇది నిజంగా నెల్లూరుకి గర్వకారణం. ఎప్పుడు కూడా చరిత్ర సృష్టించాలన్నా కూడా నెల్లూరు వాళ్ళే. ఎక్కడికి వెళ్ళినా కూడా సినిమా రంగం కానీ ఏ రంగం తీసుకున్నా కూడా మనోళ్ళే. ఈ చిన్నపిల్లలు పోయేసి అది చేయటం నిజంగా శివుడు అనుగ్రహం ఏంటంటే చేయలేరు. తప్పకుండా వాళ్ళు శివుడు వాళ్ళు ఉండబట్టే చేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ అభినందించాలి. ఎక్కువగా చాలామంది చదువు అంటారు, కానీ చదువుతో పాటు కళ ఉండాలి. ఒక మనిషి సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఒక కళ ఉండాలి. ఆ కళ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు ప్రోత్సహించడం, వాళ్ళ గురువు నేర్పించడం ఇవన్నీ కూడా మన నెల్లూరు గర్వకారణం.
కాబట్టి ఇలాగే వీళ్ళు మంచి ఆర్టిస్ట్గా మంచి డాన్సర్లుగా అయ్యి మరింత పేరు తేవాలని ఆ శివయాస్తి ఈరోజు కోటి సోమవారం ఈరోజు వారిని ఆశీర్వదిస్తూ వారికి మంచి భవిష్యత్తులో కోరుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాగే ప్రోత్సహించి ఆపకుండా అలాగే వాళ్ళ గురువు సుజిత్ కూడా ఇలాంటి పిల్లల్ని ఇంకా తయారు చేసి మన కళారంగాన్ని మన కళాకారుల్ని అందరూ కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడి నుంచే మనకి కూచిపూడి కానీ భరతనాట్యం కానీ విదేశాల్లో ప్రముఖం అనుకుంటారు. కాబట్టి పిల్లలు కంటిన్యూగా ఆ శ్రీదేవి డాబా కంపెనీలో బుల్లెట్ భాస్కర్ ఆ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ రికమెండేషను నిజంగా వారు నెల్లూరుకు వచ్చినా కూడా జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నెల్లూరు అంటే మంచి అభిమానం. అందులో మాధవ్ని చెప్పలే 2 స్టేట్లో మాధవ్ ఈవెంట్స్ అంటే ఆయన దగ్గర డబ్బులు తీసుకోలేరు. అది సినిమా వాళ్ళకి ఇచ్చాడు, టీవీ వాళ్ళకి ఇచ్చాడు, బయట ఇచ్చాడు. తన జీవితాన్నే ప్రోగ్రామ్స్కి అతను ఖర్చు పెట్టాడు. ఈరోజు ఒక మంచి బ్రాండ్ మాధవ్ ఈవెంట్స్ అంటే వారి ఆధారంలో జరగటం వారు కూడా అనేక మంది రికమెండ్ చేస్తున్నాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మాధవ్ ఈవెంట్స్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. మాధవ్ జీవితంలో ఒక మంచి పని 2 స్టేట్లో ఒక బ్రాండ్ చేశాడు. కాబట్టి మాధవ్ ఇలాంటి ఆలోచనలు ఇచ్చినందుకు ప్రోత్సహించినందుకు నేను అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్యాన్స్ అసోసియేషన్ ఇలాగే కలిసి ఉండి అందరికీ ఆదరిస్తామని చెప్పి వాళ్ళందరికీ ఆదరిస్తూ మీ పిల్లలందరికీ కూడా ఆ శివయాశ్రాలను కోరుకుంటూ మాస్టర్ గురువు గారికి సుజిత్ కూడా వారి అభినందనలు చేస్తూ సెలవు తీసుకుంటాం. రికార్డు ఒక నంది అవార్డు రావటం మీరు చూసేటప్పుడు ఆ వయసు చిన్న వయసులో పెద్ద వాళ్ళకి రాదు. అట్లాంటిది వారికి నంది అవార్డు రావడం కూడా కీర్తిగా మరోసారి అభినందిస్తున్నాను. ముఖ్యంగా జబర్దస్త్ ఆర్టిస్టులు నెల్లూరు కళాకారులు అంటే చాలా ఇష్టం. ఎవరు వచ్చినా కూడా నెల్లూరు వారంటే వాళ్ళు ఆప్యాయంగా పెంచుకోవటం, వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి ప్రోత్సహించడం, దానికి అంతకాలం కూడా మాధవ్ ఈవెంట్స్. ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ పరిచయం చేసిందంతా నెల్లూరికి మాధవ్ ఈవెంట్సే. వారు ఆ కృతజ్ఞతతో మరి అప్పారావు గారు అయితే చెప్పలేదు. బుల్లెట్ భాస్కర్ కానీ అప్పారావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తే నన్ను వచ్చి కలుస్తారు. వాళ్ళకి అవసరం లేదు, కానీ అభిమానం. నెల్లూరు వాళ్ళంటే ప్రత్యేకంగా తీసుకొని వాళ్ళు ప్రోత్సహిస్తూ రికమెండ్ చేస్తూ కూడా. కాబట్టి జబర్దస్త్ టీం అందరూ కూడా నేను వాళ్ళని అభినందిస్తున్నాను. వాళ్ళని ఎప్పుడు కూడా మన నెల్లూరు కళాకారులకు అండగా కోరుకుంటాం. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈరోజు అందరికీ ఒక బేస్. మరి డాన్సర్ జ్యోతి ఝాన్సీ ఈరోజు ఝాన్సీ కవిత గారు ఒక 2 స్టేట్లు గుర్తింపడ్డారంటే దానికి కారణం శ్రీదేవి డ్రామా కంపెనీ. ఝాన్సీ ఆడు చేసేటప్పుడు సాధారణంగా ఉండేది, కానీ ఈరోజు మనకు ప్రోగ్రామ్ అంటే కూడా తిరిగి అంత దూరంగా అయిందని కారణం శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇది నిజంగా మనం ఈటీవీ సంస్థ ఇంతమంది కళాకారులు తీసుకున్నందుకు ఆ సంస్థని ఆ యాజమాన్యాన్ని నేను అభినందిస్తూ, అలాగే జబర్దస్త్ వాళ్ళు ఎప్పుడు కూడా కళాకారులకు అండగా నెల్లూరు కళాకారులకు అండగా ఉండాలని కోరుకుంటూ శ్రీదేవి డ్రామా కంపెనీకి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంతమంది కళాకారులు తీసుకున్న ఈటీవీ సంస్థకి నేను అభినందనలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మాకు ఫస్ట్ నుంచి ఈ నెల్లూరులో ఉండే కళా సంఘాలన్నీ మాకు సపోర్ట్ చేస్తున్నాయి. ఎక్కువగా మాధవ ఈవెంట్ వాళ్ళు, అలాగే నటరాజ్ ఈవెంట్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు. అలాగే కాకుండా అమరావతి కృష్ణరెడ్డి సార్కి కూడా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ సార్ వాళ్ళు కూడా కొంచెం మాకు పేరు రాగలిగింది. మాకు సపోర్ట్ చేస్తూ మాధవ్ స్వామి, అలాగే అమరావతి కృష్ణరెడ్డి సారు, అలాగే నటరాజ్ అన్న వీళ్ళందరూ సపోర్ట్ చేసి మాకు ఎంత పేరుని తీసుకొచ్చారు. అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు కారణం ఏంటంటే ఈరోజు మా నెల్లూరులోనే మన సుజిత్ మాస్టర్ ఎంతో కష్టపడి పైకి వచ్చారు. ఆయన ద్వారా చిన్నపిల్లలు ఎంతో కష్టపడి కూచిపూడి భరతాన్ని నేర్చుకుంటూ ఈరోజు మన నెల్లూరు నుంచి ఒక మంచి పేరు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ స్టేజ్ పైన నిలబడి గర్వంగా చెప్తాం మీ నెల్లూరు వాళ్ళం అని చెప్పని. అలాంటి స్థాయి తీసుకున్నటువంటి సుజిత్ గారు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా శిరస్సు వంచి పదాబంధం చేస్తున్నాం. ఎందుకంటే నెల్లూరు వాళ్ళంటే ఎక్కడన్నా మంచి పేరు ఉంది. ఆయన మంచి పేరు తీసుకొచ్చినటువంటి సుజిత్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కళాకారులకు ఎప్పుడు తోడు నీడుగా మా అమరావతి కృష్ణారెడ్డి గారు ఉంటారు. వాళ్ళతో మేము లేము. అలాగే మా నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు పిలవగానే ఎక్కడున్నా ప్రతి ఒక్కరు పేరున ఈరోజు రావడానికి చాలా సంతోషపడుతున్నాను. వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మాతో డాన్స్ మాస్టర్ మా మిత్రులకు కూడా. అలాగే ఫ్యూచర్లో కూడా ఎటువంటి టాలెంట్ ఉన్నా మా అసోసియేషన్ నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ తోడుగా ఉంటుంది. ఎటువంటి టాలెంట్ బయటికి తీస్తుంది. దానికి కారణం మా కృష్ణారెడ్డి గారు.
ప్రత్యేకించి మా దేవం కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. కళాకారులు ఎప్పుడు బయట తీస్తూనే ఉంటారు, అది ఆయన గొప్పతనం. అలాగే నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ మా మిత్రులు డాన్సర్ అందరు ఇప్పుడు కలిసిమెలిసి ఉంటాం. ఇది ఒక నిదర్శనం. ఇలాగే టాలెంట్ ఉన్న ఎవరు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సమక్షం పెద్ద సమక్షంలో మేము కోరుకుంటాం. నాన్న కావ్యశ్రీ వాళ్ళ నాన్న పాపకి అంత పేరు రావటం అంటే డ్యాన్స్ మాస్టర్ వాళ్ళే. అంటే పాపని అడిగాను డ్యాన్స్ నేర్చుకుంటామని, నాకు ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేది కాబట్టి వదిలేసాను. సార్ అబ్బాయి కాడిని వదిలేసాను. బాగా నేర్పిస్తున్నాడు సుజిత్ మాస్టర్. అందరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. డ్రామా కంపెనీకి ప్రోత్సహించిన మా మాస్టర్కి, మా పేరెంట్స్కి, ఇంకా ఈ నెల్లూరు ఇంకా పేరు తెచ్చిపెడతామని ఈవెంట్స్కి మాధవ ఈవెంట్స్ సార్కి, అమరకృష్ణ సార్కి ధన్యవాదాలు తెలుపుతూ మా మాస్టర్కి ఇంకా పేరు తెస్తామని కోరుకుంటూ నమస్కారం. నాకు ఇంత పేరు తెచ్చిన మాస్టర్ గారికి, మాధవ్ ఈవెంట్స్ గారికి, ఈవెంట్స్ అందరికీ, అమరావతి సార్ గారికి మా నమస్కారం. మంచి అవకాశం ఇచ్చిన మా మాస్టర్ గారికి, మాధవ్ ఈవెంట్స్ గారికి, ఈవెంట్స్ అందరికీ, అమరావతి కృష్ణ సార్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఇంకా మంచి పేరు తెస్తామని నెల్లూరుకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.